ఏమిటంటే ఈ అద్దాల మందిరం ఎందుకు పెట్టారండి, అద్దాల మందిరం ఏమిటండి, అద్దాల్లో ఏమిటండి అంటే ఈ అద్దాల మందిరాన్ని నిర్మించారు. అందుకని ఆంజనేయ స్వామితో పోల్చుకోవచ్చు. ఆయనలో ఆంజనేయ స్వామి దూరి ఈ అద్దాల మందిరం కట్టించారేమో. ఆంజనేయ స్వామి నించున్నట్టు కూర్చున్నట్టు ఒక ఘట్టం దగ్గర కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ పైన మనం చూసినట్టయితే ఆంజనేయ స్వామి నించున్నట్టు కనిపిస్తాడు, ఆంజనేయ స్వామి కూర్చున్నట్టు. అంటే దర్పణాన్ని చూపించమన్నాడు. అంటే ఆయనకి ఏమైనా కోపంగా ఉన్నా ఏదైనా ఇది చేసినా రామచంద్రమూర్తికి సంబంధించిన శక్తి రామచంద్రమూర్తి ఆపుకుంటాడు ఒక రకంగా. కి సంబంధించిన మొట్టమొదట ఆదిదేవుడైనటువంటి గణపతికి సంబంధించిన శిఖరం. అందుకని ఇది ఇంకా ఇక్కడ అద్దాల మందిరం ఈ దేవాలయంలోనే అతి విలువైన పదం మనం చెప్పుకోవాలి అంటే అద్దాల మందిరం గురించి కూడా చెప్పుకోవాలి. ఏమిటి అద్దాల మందిరం అంటే మనకి ఉపనిషత్తులో చెప్తున్నది ఏమిటని, అధనిత్యో నారాయణ బ్రహ్మానారాయణ శివశ్చ నారాయణ చక్రశ్చ నారాయణ ధ్యావా పృథివ్యౌచ నారాయణ. ధ్యావా పృథివ్యౌచ నారాయణ అంటే అంతటా కూడా ఆ హరి ఏదైతే విష్ణువు ఉన్నాడు అని మనకి ఉపనిషత్తు ఎలాగైతే చెప్పబడుతున్నదో అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా రామచంద్రమూర్తి అంతటా ఉన్నారని మనకి ఇక్కడ ఒక్క ఘట్టంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ రత్నాల హారంలో ఎక్కడైతే రామ శబ్దం ఉన్నదా లేదా అన్నది ఎలాగైతే కనుక్కున్నారో సుగ్రీవుడికి చెప్పారో, రామచంద్రమూర్తి తత్వాన్ని చెప్పారో అలాంటి తత్వానికి సంబంధించిన అద్దాల మందిరం. చాలామంది ఏమిటంటే ఈ అద్దాల మందిరం ఎందుకు పెట్టారండి, అద్దాల మందిరం ఏమిటండి, అద్దాల్లో ఏమిటండి అంటే ఈ అద్దాలకి సంబంధించినంత వరకు ఒకటి మనకి దర్పణ సేవ అని చెప్పి ఒకటి ఉంది. అంటే మన దేవాలయానికి సంబంధించినంత వరకు కూడా మన ఇంట్లోనైనా పూర్వం ఏంటంటే పట్టు మంచం ఉండేదట. ఆ మంచానికి ఏంటి పందిరి మంచానికి ఇటు అటు అద్దం ఉండేది. అంటే ఉదయం లేవగానే అద్దంలో మనం మొహాన్ని చూసుకుంటే చాలా విశేషంగా చెప్పబడి ఉన్నది. అక్కడ కూడాను లక్ష్మీ కూడా ఉంటుందని. అది ఒకటి, అది పక్కన పెడితే దేవాలయంలో దర్పణ సేవ దేనికి అంటే రామచంద్రమూర్తికి సంబంధించిన లేవగానే ఏ విధమైన దోషాలు లేకుండా ఉండాలి అంటే దర్పణాన్ని చూపించమన్నాడు. అంటే ఆయనకి ఏమైనా కోపంగా ఉన్నా ఏదైనా ఇది చేసినా రామచంద్రమూర్తికి సంబంధించిన శక్తి రామచంద్రమూర్తి ఆపుకుంటాడు ఒక రకంగా. అయితే ఇక్కడ అద్దాల మందిరానికి ఏమిటి అంటే ఈ అద్దాల మందిరానికి సంబంధించినంత వరకు ఆంజనేయ స్వామి. అందుకనే ఆ ఘట్టాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి. మన మనసులో విలీనం చేసుకున్నట్టయితే అద్దాల మేడకి సంబంధించిన విషయం తెలుస్తుంది. ఏమిటంటే ఆ ప్రతి ఒక్క ఏదైతే హారం ఉందో ఆ హారాన్ని కొట్టడం జరిగింది కదా రామశబ్దం గురించి. అలాగే ఇక్కడ రామచంద్రమూర్తి పవళింపు సేవ చేస్తే ఇప్పుడు కలియుగంలో ఆంజనేయ స్వామిని అనుకోవాలేమో. ఎవరిని అంటే ఈ సుబ్బిరెడ్డి గారు అయినటువంటి మూడో కొడుకు అయినటువంటి ద్వారంపూడి రామచంద్రారెడ్డి గారిని. ఎందుకంటే ఆంజనేయ స్వామితో పోల్చాలేమో అంటే ఎందుకంటే ఆంజనేయ స్వామి ఇక్కడ పరతత్వాన్ని అంతా కూడా సప్త ఋషులకి ఎలాగైతే వర్ణించారో అలాగా ఇక్కడ అద్దాల మందిరాన్ని ఆయన సొంత ఖర్చు సొంత డబ్బుతోని ఈ ఆలయాన్నంతా ఈ ఆలయంలో మెయిన్ ఏదైతే అద్దాల మందిరం ఉందో దాన్ని నిర్మించారు. అంటే ద్వారంపూడి ఇక్కడ పైన అందుకని వాళ్ళు ఫోటోలు పెట్టారు. ద్వారంపూడి రామచంద్రారెడ్డి గారు, వారి భార్య అయినటువంటి అలాగే వారి కుమార్తెలు, వీరికి సంబంధించిన సొంత ధనం అన్నమాట. ఇంకెవరితోని దీంట్లో ఏవి కూడా లేవు. ఆ ధనంతో ఈ అద్దాల మందిరాన్ని నిర్మించారు. అందుకని ఆంజనేయ స్వామితో పోల్చుకోవచ్చు. ఆయనలో ఆంజనేయ స్వామి దూరి ఈ అద్దాల మందిరం కట్టించారేమో. ఎందుచేతంటే మనందరం ఈ రోజుని అద్దాల మందిరం అండి చాలా విశేషంగా ఉన్నదండి అని మనం చూస్తున్నాం కదా. ఈ చూసిన దానికి కూడా చూడగలిగిన వాళ్ళు చూడాలి, అంటే చెప్పగలిగిన వాడు చెప్పాలి. అంటే ఇక్కడ మీకు దృశ్యాలు అంటే ఏదో మామూలుగా అద్దాలని ఏర్పరచలేదు. ఈ అద్దాలని ఒక్కొక్కటి ఎలా ఏర్పరిచారు, ఒక్కొక్కటి చూసారో లేదో. ముందర మనం ఇప్పుడు ఏదైతే రామచంద్రమూర్తి సింహాసనం అది ఉన్నదో ఆ సింహాసనం దగ్గరికి ఎదురున్న హాల్ దగ్గరికి వచ్చాము. ఈ హాల్ దగ్గరికి వచ్చేటప్పటికి రామచంద్రమూర్తి సింహాసనం ఉన్నది. ఈ సింహాసనం ఇక్కడ ఉన్న పైనున్న అద్దాలన్నిటిలోని కూడా సింహాసనం దర్శనమిస్తుంది. అలాగే ఇక్కడ ఏదైతే పవళింపు సేవ జరుగుతున్నదో ఇక్కడ ఈ పవళింపు సేవకు కూడా విశేషం ఏమిటి అంటే శ్రీరామనవమి వెళ్ళిన 6వ రోజు శ్రీ పుష్పయాగం
అని చెప్పి అంటే మనకి సంవత్సర కాలంలో కానీ ఆ శ్రీరామనవమి ఉత్సవాల్లో కానీ ఏవైతే లోపాలు ఉంటాయో ఆ లోపాలన్నింటినీ కూడా పోగొట్టడానికి రామచంద్రమూర్తి సేద తీరుతారు. అది మనకి శ్రీరామనవమి వెళ్ళిన 6వ రోజు. అది మనం తర్వాత చెప్పుకుందాం. అయితే ఇక్కడ అద్దాల మందిరం గురించి కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఈ బంగారం ఉయ్యాలది పెట్టి, అది కూడా ఎవరిది అంటే రామచంద్రారెడ్డి గారి భార్య అయినటువంటి అచ్చయ్యమ్మ గారు ఆవిడ 7 వారాల నగల్ని ఇచ్చేసి రామచంద్రమూర్తికి ఆ బంగారం ఉయ్యాలంటే ఇప్పుడు అయితే లేదు కానీ మీకు ఆ రోజున మాత్రమే పెడతారు. ఆ బంగారం ఉయ్యాల చేయించి ఆ బంగారం ఉయ్యాలలో రామచంద్రమూర్తిని సీతామ్మవారిని కూడా పవళింపు సేవ జరుగుతుంది. ఆవిడ సొంత ద్రవ్యం. అంటే భర్త అద్దాల మందిరానికి వెడితే భార్య ఏంటంటే ఉయ్యాలని చేయించారన్నమాట. అంటే మామూలు చెప్తున్నాను సుమా. అయితే ఇక్కడ ఇంకా ఈ ఘట్టాల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏంటంటే ఒక్కొక్క ఘట్టం ఒక్కొక్క విశిష్టత. రామచంద్రమూర్తికి సంబంధించినంత వరకు అంటే ఈ అద్దాల మందిరం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూసారో లేదో ఆంజనేయ స్వామి నించున్నట్టు కూర్చున్నట్టు ఒక ఘట్టం దగ్గర కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ పైన మనం చూసినట్టయితే ఆంజనేయ స్వామి నించున్నట్టు కనిపిస్తాడు, ఆంజనేయ స్వామి కూర్చున్నట్టు. అంటే అక్కడ ఎదరైతే ఏదైతే ఆంజనేయ స్వామి ఉన్నాడో, నించున్న ఆంజనేయ స్వామి ఏదైతే ఉన్నాడో ఆ ఆంజనేయ స్వామి కూర్చున్నట్టు నించున్నట్టు మనకి ఇక్కడ దర్శనం జరుగుతుంది. ఇంకో మీరు ఇలా చూసినట్టయితే ఆంజనేయ స్వామి కూర్చున్నట్టు కనిపిస్తుంది, పక్కకి వెళ్ళినట్టయితే ఆంజనేయ స్వామి నించున్నట్టు కనిపిస్తుంది. అంటే అక్కడ మయసభ మాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక చిన్న సైజు మయసభ అని అనుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంకో ఘట్టం అంటే ఇంకొక ప్లేస్ దగ్గరికి వచ్చేటప్పటికి రామచంద్ర ఒక అద్దంలో తప్ప మిగిలిన అన్ని అద్దాల్లోని మన ప్రతిరూపం కనిపిస్తుంది. ఇటుపక్క చూడండి, ఇన్ని అద్దాల్లోని మన రూపం కనిపిస్తుంది, ఇటుపక్క ఎవ్వరం కూడా మనం కనిపించాలి. లేకపోతే మధ్యలో ఉన్న అద్దంలో తప్ప మిగిలిన అన్ని అద్దాల్లోని మనం కనిపిస్తాం. అంటే ఒక్కొక్కటి అంటే మనం అంతా చెప్పుకోవాలంటే చాలా కాలం తీసేసుకుంటుంది కాబట్టి ఇది ఒక అద్దాల మందిరానికి సంబంధించింది. ఇక అందరికీ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమైంది ఏమిటంటే ఈ అద్దాల మందిరంలో పొట్టిగా ఎందుకు ఉంటారంటే పొట్టిగా ఎక్కడ ఉంటారట కదండి, పొడుగ్గా ఎక్కడ ఉంటారట కదా. అంటే ఆ అద్దాల మందిరాన్ని అమర్చడం, ఆ అద్దాలను అమర్చడానికి సంబంధించిన విశిష్టత అన్నమాట. ఇంకా ఇక్కడ చూశారనుకోండి పొట్టిగా ఓ దగ్గర కనిపిస్తుంది, అలాగే ఓ దగ్గర చూస్తే పొడుగ్గా కనిపిస్తారు, ఇటుపక్క చూస్తే ఇటుపక్క చూసినా కూడా ఇంకో పొట్టిగా ఉన్నట్టుగా, మనం దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకొంచెం పొట్టిగా కనిపిస్తుంది. అంటే ఇది ఒక జాగ్రత్తగా అమర్చారన్నమాట ఈ అద్దాలన్నింటినీ కూడా అమర్చడం. అలాగే వాళ్ళు ఎంత జాగ్రత్తగా పడ్డారు అంటే రామచంద్రమూర్తి శ్రీరామ లిఖితంగా ఏదైతే రామ భాండాగారాన్ని కూడా ఇక్కడ మనకు అద్దాల మందిరంలోనే పెట్టడం జరిగింది. అంటే ఎంతోమంది భక్తులు రామనామాన్ని రాసి ఆ లిఖితాన్ని అంతా కూడా రామ భాండాగారం, ఇది కూడా మనం జాగ్రత్త పెట్టుకున్నాం. వస్తుంటాయి ఇందులో. అంటే కొన్ని ఏంటంటే రామచంద్రమూర్తి సింహాసనం కిందకి వెళ్ళిపోయింది, కొన్ని ఏంటంటే రామచంద్రమూర్తి ఇందులో మనం పెట్టడం జరిగింది. చూద్దాం స్వామి ఎంతవరకు తీసుకెళ్తాడు. ఇది అద్దాల మేడం. ఇంకొక ఘట్టం దగ్గరికి వచ్చేటప్పటికి రామచంద్రమూర్తి అంటే ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్పాలి. ఇది ఎప్పుడంటే 1889లో శిల్పకళ. మళ్ళీ మనం శిల్పకళ గురించి చెప్పాలంటే 1889లో రామచంద్రమూర్తి అంటే వాళ్ళ ఆర్కిటెక్ట్. అంటే ఆ విగ్రహ రూపం చూస్తే మీరు పైన రాముడు సీతాలక్ష్మణ స్వామిని 1889లో మందిరంగా ఉన్నప్పుడు రామచంద్రమూర్తి అది. ఆ విగ్రహాన్ని ఎక్కడా కూడా వాళ్ళు పాటు చేయలేరు. చూసారో లేదా, సిమెంట్ విగ్రహమే. అంటే ఆ రూపాన్ని ఇప్పుడు ఉన్న ఈ రూపాన్ని చూసినట్టయితే విశిష్టత. అంటే ఆ విగ్రహాన్ని జాగ్రత్తగా పుష్పక విమానాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ అద్దాల మందిరంలోనే మళ్ళీ ప్రతిష్ఠించారు. ఈ రామచంద్రమూర్తికి మళ్ళీ విశిష్టత చూపించాలి కదా. ఇగో ఇక్కడ మధ్యలో ఈ పువ్వు దగ్గరికి ఇక్కడ మధ్యలో నుంచి ఉంటే ఇదిగోటండి రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి ఓ దగ్గరికి కనిపిస్తారండి, ఇలా పక్కకి వెళ్తే సీతామ్మవారి దర్శనం ఇస్తారండి, ఇంకో పక్కకి వెళ్తే లక్ష్మణస్వామి దర్శనం ఇస్తారండి అని చెప్పి ఇది ఒక ఘట్టం. అంటే అద్దాల మందిరానికి సంబంధించినంత వరకు. ఇక తర్వాత ఇలాగ మనం వెళ్ళామనుకోండి రామచంద్రమూర్తికి సంబంధించినంత వరకు ఇంకొక విశిష్టత ఇక్కడ కూడా చెప్పబడింది. ఏమిటి అంటే ఈ కిందన ఏదైతే సింహాసనం ఉంది కదా, ఈ సింహాసనమే రేపు పొద్దున్న కళ్యాణం జరిగే సింహాసనం కూడా ఈ సింహాసనమే. ఈ సింహాసనాన్ని తీసుకొని వెళ్తారు, మనం కళ్యాణం ఘట్టంలో చెప్పుకుందాం. అయితే ఈ సింహాసనం పైన అన్ని అద్దాల్లోని ఆ సింహాసనం కనిపిస్తుంది. ఇది ఒక విశేషం. దాని తర్వాత ఇక్కడ ఉయ్యాల, బంగారం ఉయ్యాలన్నాం కదా, ఈ ఉయ్యాల కూడా ఈ పైన ఉన్న అన్ని అద్దాల్లోని కనిపించేలాగా అమర్చారన్నమాట. ఇక్కడ
ఇక దీని తర్వాత ఏమిటంటే ఇగో గణపతి. ఇది గణపతికి సంబంధించిన శిఖరం. ఇది మావిడాడికి సంబంధించిన మొట్టమొదట ఆదిదేవుడైనటువంటి గణపతికి సంబంధించిన శిఖరం. అందుకని ఇది కూడా పాడు చేయలేదు వాడు, చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇది అప్పటికి నుంచి ఇప్పటి వరకు కూడా విగ్రహం ముందర గణపతి వచ్చాడు, తర్వాత రాముడు వచ్చాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే క్షేత్రపాలకుడు అని మనం చెప్పుకోవచ్చు రామచంద్రమూర్తికి. ఎందుకంటే గణపతి ముందర విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమశ్రేయతని ముందర ఈయనకి దండం పెట్టుకుంటే కానీ మిగిలినవి ఏవి కూడా మన కోరికలు నెరవేర్చుకోలేము. ఎందుచేత ముందర ఈయన విఘ్నాలన్నీ పోగొట్టినవాడు. ఈ విగ్రహం ఇక్కడికి వచ్చాక, ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాక దీని తర్వాత ఇవన్నీ కూడా నిర్మాణం చెప్పుకోవాలి. అంటే దేవుడికి సంబంధించిన విశిష్టతలో ఇవన్నీ మనం చెప్పుకుంటూ వెళ్దాంలండి. అయితే ఇది అద్దాల మందిరం వరకు నేను ఇప్పుడు చెప్తున్నాను.